ఎదుటి వారికి నీతులు చెప్పే ముందు తాము ఆచరించి చూపించాలి అంటారు పెద్దలు. కానీ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మాత్రం రూల్స్ ఏమాత్రం రుచించవు. ప్రభుత్వం తరపున టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇస్తున్న కార్యక్రమంలో ఏకంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులరెడ్డి ఫోటోను బ్యానర్పై వేశారు. కానీ అదే వేదికపై మంత్రి తర్వాత తనను వేదికపై పిలవలేదు అనంటూ ఎమ్మెల్యే రచ్చ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రోటోకాల్ గురించి మాట్లాడేటప్పుడు తన భర్త ఫోటో గురించి కూడా మాట్లాడాల్సిందేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిగో ఈ బ్యానర్ చూడండి. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న టిడ్కో ఇళ్ల పంపిణీ సందర్భంగా కడపలో అధికారులు వేసిన బ్యానర్ ఇది. ఇందులో ఎటువంటి ప్రజాప్రతినిధి కాకపోయినా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఫోటోను పెద్ద సైజులో పెట్టారు. అంతేకాదు ఏ ప్రోటోకాల్ లేకపోయినా శ్రీనివాసులరెడ్డికి వేదికపై పెద్దపీట వేసి కూర్చోబెట్టారు. అధికారిక కార్యక్రమం అనేకన్నా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలా దాన్ని మార్చేశారు. ఇలా ప్రోటోకాల్ను ఉల్లంఘించిన ఎమ్మెల్యే మాత్రం తనను ప్రోటోకాల్ ప్రకారం మంత్రి తర్వాత వేదికపై పిలవలేదని మండిపడ్డారు. అమ్మా, మీరు ప్రోగ్రామ్ మేనేజర్ మాత్రమే, వక్త మాత్రమే. ఇక్కడ మీరు కాదు సారి చెప్పాల్సింది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న హౌసింగ్ వాళ్ళు, కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి ఆన్సర్ ఇవ్వాలా. రిపీటెడ్ గా సిస్టమ్ ని ఫాలో కాకపోతే ఎట్లా? మీరు జీరో లెవెల్ నుంచి సిస్టమ్ ఫాలో కావాలా? టిడ్కో ఇళ్ల కార్యక్రమంలో ప్రోటోకాల్ కు విరుద్ధంగా తన భర్తను పక్కన కూర్చోబెట్టుకుంటే ఆయన చాంతాడంత ప్రసంగం కూడా చేసేసి అంతా తానే చేశానంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఇదే వేదికపై తన ప్రోటోకాల్ పై మండిపడ్డ ఎమ్మెల్యే ఏ ప్రోటోకాల్ లేని భర్తను పక్కనే ఉంచుకోవడం, జ్యోతి ప్రజ్వలన నుంచి ప్రసంగం వరకు అంతా ఆయనే నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే జ్యోతి ప్రజ్వలనలో జాయింట్ కలెక్టర్ దీపం వెలిగిస్తుండగా కనీసం అక్కడ నిలబడకుండా మంత్రి, ఎమ్మెల్యే శ్రీనివాసులరెడ్డి అందరూ ఆమెను అవమానించడం కొసమెరుపు. నిత్యం తనకు ప్రోటోకాల్ ప్రకారం కుర్చీలు వేయలేదు, వేదికపైకి పిలవలేదంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేస్తున్న హడావిడి గత 2 ఏళ్లుగా కడప ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. నిత్యం తన భర్తను పక్కన పెట్టుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే ఆమెకు అసలు ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.